crucial topics, నాలుగు టాపిక్స్ will be covering today. హౌస్ సైట్స్ ఒకటి, శాండ్ ఒకటి, ఎన్ఆర్ఈజిఎస్ వర్క్స్ ఒకటి, అండ్ కోవిడ్ రిలేటెడ్ అంశాల మీద చివరి టాపిక్. So these are the four topics that we will be covering today. The first topic being house sites. In fact, the program దాదాపుగా 30 లక్షల మందికి పేదలకు ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాలి అని చాలా ఆశపడి బిగ్ ప్రోగ్రామ్. ఎంతో మంది పేదలకు వాళ్ళ జీవితాలకు నిజంగా పెద్ద ఆధారం అనేది ఇంటి స్థలం ద్వారా వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ కొంతమంది తెలుగుదేశం నాయకులు ఇంటెన్షనలీ కోర్టుకు పోవడం, ఆ కోర్టుల ఆధారంగా చివరికి మనం సుప్రీంకోర్టు దాకా కూడా పోవాల్సిన పరిస్థితి. ఆ సుప్రీంకోర్టులో కూడా ఈ కోవిడ్ వల్ల అనుకున్న స్పీడ్లో స్వతంత్రం వచ్చిన రోజు ఈ పేదలకు కూడా స్వతంత్రం వస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతా ఉన్నాను. దేవుడు కూడా దీన్ని ఆశీర్వదిస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. సో లెట్స్ హోప్ ఫర్ August 15th, and August 15th is not very far away. ఈ రోజు నుంచి బహుశా 40 రోజులు అనేది కూడా కొంచెం ధ్యాస పెట్టమని చెప్పి రిక్వెస్టింగ్ ఆల్ ది కలెక్టర్స్. బికాస్ దిస్ ఇస్ వన్ ప్రోగ్రామ్. కలెక్టర్స్కు పేరు జిల్లాలో చిరస్థాయిగా మిగిలిపోయే కార్యక్రమం కూడా. ప్రజలు కూడా అలాగే కాబట్టి ఈ ప్రోగ్రాంలో ఇదే స్కీము, ఇదే మూమెంటం కంటిన్యూ విత్ ఇట్. ఇంకా మెరుగ్గా ఈ స్కీమ్ చేయడం కోసం ఏమేం చేయాలి అన్న దాని మీద కాస్త ఫోకస్ పెట్టమని చెప్పి కలెక్టర్లందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఇన్ఫాక్ట్ ప్రోగ్రామ్ చూస్తే దాన్ని మాత్రమే కట్టగలిగారు. అందులోనూ 1300 కోట్లు బకాయి. పేమెంట్ ఇవ్వకుండా మనము ఇవ్వమని చెప్పి ఏకంగా పేమెంట్ కూడా ఇవ్వని పరిస్థితి. కేవలం 300 లక్షలు స్టార్ట్ చేసినారు. స్టార్ట్ చేసిన వాళ్ళను స్టార్ట్ చేసి అవన్నీ కూడా సగంలో ఆపేసినారు. దానికి సంబంధించిన బకాయిలు ఇంకా పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితి నుంచి టుడే వీఆర్ స్టార్టింగ్ సంథింగ్ వాట్ హస్ నెవర్ బీన్ కన్సీవ్డ్ బిఫోర్. దాదాపుగా 30 లక్షలకు సంబంధించిన ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయడం, మరో 15 లక్షల ఇల్లులు రేపు నెల రెడీగా స్టార్ట్ చేయడానికి రెడీగా కూడా అన్ని పర్మిషన్లు తీసుకుని రెడీగా ఉన్నాయి. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఫంక్షనింగ్ గతానికి ఇప్పటికీ ఎంత ప్రస్ఫుటంగా కల్పిస్తూ ఉందన్న దానికి నిదర్శనాలు ఇవన్నీ. కానీ ఇక్కడ మీ అందరికీ కూడా నేను ఒకవైపున అయితే పంపిణీ చేస్తున్నాను. ఆ లేఅవుట్లలో ఆ చెట్లను కూడా నాటించే కార్యక్రమం కూడా ఈ 40 రోజుల్లో కూడా పూర్తి చేస్తే లేఅవుట్ అనేది ఇంకా బెటర్గా కూడా కనిపించే పరిస్థితి ఉంటుందని గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా రాసుకుంటూ, సిమిలర్లీ ఈ పట్టా డాక్యుమెంట్ ఏదైతే మనం వాళ్ళకి రిజిస్ట్రేషన్ గట్టిగా ఉన్నాం కాబట్టి ఇమీడియట్లీ అప్లోడ్ చేసేయండి. ఈ పెండింగ్ బిల్స్ we will ensure that within the next 15 days all the pending bills are cleared అని చెప్పి I'm assuring you that. So immediately start off with the uploading of those pending bills for the land acquisition సంబంధించి.